హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? సో మీరైతే చాలా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి సర్పంచ్ ఎలక్షన్స్ అనమాట. యాక్చువల్లీ నేను నాకు తెలిసిన చాలామంది ఒక 15 to 20 మెంబర్స్ ఉన్నారు సర్పంచ్గా పోటీ చేసేవాళ్ళు. సో వాళ్ళందరికీ నేను జస్ట్ చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ చెప్పే అంత పెద్దదాన్ని అయితే నేను కాదు, బట్ స్టిల్ నేను చెప్పాలనుకున్న కొన్ని చిన్న చిన్న విషయాలు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి సర్పంచ్ ఎలక్షన్స్లో నిలబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి అమౌంట్ మట్టుకు ఇవ్వకండి. ఓటు కొనుక్కోకండి. ప్రజలకి డబ్బులు ఇచ్చి ఓటు అయితే కొనుక్కోకండి. ఎందుకంటే నేను ఈ న్యూస్ చూశాను ఇన్ ద మార్నింగ్ ఇట్ సెల్ఫ్. ఊర్లలో సర్పంచ్ ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి ఒక 1 CR నుండి 3 CR అంటే 3 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారంట. ఎందుకు అంటే అది అవసరం లేదని నేను అంటాను. ఖర్చు పెడుతున్నారు అంటే ఇండైరెక్ట్లీ లైక్ ఓటు మాకు వేయండి అని చెప్పి కొనుక్కున్నట్టే ఉంటుంది. ఫస్ట్ మీరు డబ్బులు ఇస్తున్నారంటే మీ మీద మీకు గెలుస్తాము అనే నమ్మకం లేకపోతేనే మీరు డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కుంటారు. ఫస్ట్ థింగ్, అవునా కాదా? అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మేక్ థింగ్స్ ప్రాపర్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఒక సామెత ఉంటుంది, ఇంట్లో గెలవనోడు రచ్చ గెలుస్తాడా అని చెప్పేసి. సో ఇంట్లో ఏవైతే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ సార్ట్ అవుట్ చేసుకోండి. ఇంట్లోనే మీరు న్యాయం చెప్పలేకపోతే, మీ ఫ్యామిలీని మీరు కరెక్ట్గా పెట్టుకోలేకపోతే, మీకు తెలిసిన వాళ్ళ సర్కిల్ కానీ ఏదైనా ఎవరి కోసమైనా మీ దగ్గరికి ఎవరైనా మీ దగ్గరికి న్యాయం కోసం వచ్చినప్పుడు మీరు చేయలేకపోతే వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని అనేస్తారు. మీరు గెలిచి ఒక సర్పంచ్ పదవిలో ఊర్లో పెద్ద హోదాలో ఉన్నా కూడా ఇంట్లోనే చూసుకోలేడు, బయట ఏం చూసుకుంటారు, అనవసరంగా ఓటేసినాం అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. సో అది ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకండి. మీరు సర్పంచ్ అవుతున్నారు, ఒక ఊరికి మీరు సర్పంచ్ హోదాలో ఉండాలనుకుంటున్నారు అని అంటే మేక్ ఎవ్రీ లిటిల్ స్టెప్ క్లోజర్ టు దాట్. అంటే చిన్న చిన్న గొడవలతో పాటు ఇంట్లో దగ్గర నుండి స్టార్ట్ చేస్తే మీకు తెలిసిన వాళ్ళ సర్కిల్లో న్యాయం చెప్పండి. అండ్ ఇద్దరు సైడ్ నుండి ఆలోచించి చెప్పండి. ఇట్స్ నాట్ లైక్ ఒకరి పక్షాన్నే ఉండి నువ్వు తప్పు చేసినావు, ఇంకొకరి పక్షాన్నే ఉండి నువ్వు డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నాను, ఇవన్నీ కాదు. ప్రతి చిన్న విషయమైనా సరే మీరు అనలైజ్ చేసి న్యాయం చెప్పే పొజిషన్లో ఉండండి. ఇది ఇప్పుడు అలవాటు చేసుకుంటే మీరు ఓటు కోసం అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. ఇది అలవాటు చేసుకుంటే కనుక